హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ తెలుగు రివ్యూ. తెలుగులో హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ సినిమా రివ్యూ కోసం చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఈ యానిమేషన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అనేది డ్రీమ్వర్క్స్ యానిమేషన్ నిర్మించిన ఒక అద్భుతమైన యానిమేషన్ సినిమా. దీని కథాంశం, గ్రాఫిక్స్ మరియు హృదయాన్ని తాకే ఎమోషన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగులో ఈ సినిమా రివ్యూలను పరిశీలిస్తే దాని లైవ్ యాక్షన్ వెర్షన్ గురించి కూడా చర్చ జరుగుతోంది. కథేంటంటే, ఈ కథ వికింగ్ల జాతికి చెందిన బెర్క్ అనే ఒక ద్వీపంలో జరుగుతుంది. ఇక్కడ ప్రజలు డ్రాగన్లను తమ శత్రువులుగా భావిస్తారు మరియు వాటిని చంపడం వారికి ఒక గౌరవంగా ఉంటుంది. ఈ ద్వీపంలో హిక్కప్ అనే ఒక పలచన, బలహీనమైన యువకుడు ఉంటాడు. ఇతను తన తండ్రి స్టోయిక్ లాగా డ్రాగన్లను చంపడానికి ధైర్యంగా ఉండలేకపోతాడు. ఒక డ్రాగన్ దాడి సమయంలో హిక్కప్ ఒక అరుదైన నైట్ ఫ్యూరీ డ్రాగన్ను తన ఆవిష్కరణతో పడగొడతాడు. అయితే దానిని చంపడానికి బదులుగా దానితో స్నేహం చేస్తాడు. ఆ డ్రాగన్కు టూత్లెస్ అని పేరు పెడతాడు. టూత్లెస్ రెక్కకు గాయం కావడంతో అది ఎగరలేకపోతుంది. హిక్కప్ దానికి సహాయం చేసి దానితో కలిసి గాలిలో ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణంలో అతను డ్రాగన్ల నిజ స్వభావాన్ని తెలుసుకుంటాడు. అవి దుష్టమైనవి కాదని, బెదిరింపుల వల్ల దాడి చేస్తాయని అర్థం చేసుకుంటాడు. ఈ క్రమంలో హిక్కప్ తన ప్రజల నమ్మకాలకు వ్యతిరేకంగా నిలబడి డ్రాగన్లతో శాంతిగా జీవించే మార్గాన్ని చూపుతాడు. ఈ ప్రయాణంలో అతనికి ఆస్ట్రిడ్ అనే మరో వికింగ్ అమ్మాయి సహాయం చేస్తుంది. ఈ స్నేహం చివరకు ఒక పెద్ద సంఘర్షణకు దారితీస్తుంది. ఎలా ఉందంటే, సమర్థవంతమైన గ్రాఫిక్స్ మరియు విజువల్స్. 2010లో వచ్చిన యానిమేషన్ సినిమా అయినా దాని గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయి. డ్రాగన్ల డిజైన్లు, గాలిలో ఫ్లైట్ సీక్వెన్స్లు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. 2025లో వచ్చిన లైవ్ యాక్షన్ వెర్షన్లో కూడా గ్రాఫిక్స్, ఫ్లైట్ సీన్స్లు చాలా బాగా వచ్చాయని విమర్శకులు ప్రశంసించారు. తండ్రి కొడుకుల మధ్య సంబంధం, ఒక భిన్నమైన ప్రపంచంలో తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నించే యువకుడి కథ మరియు మనిషి జంతువుల మధ్య స్నేహం వంటి అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. హిక్కప్ మరియు టూత్లెస్ మధ్య స్నేహం చాలా ఎమోషనల్గా ఉంటుంది. హిక్కప్ ఒక బలహీనమైన యువకుడి నుండి ధైర్యవంతుడైన నాయకుడిగా మారే ప్రయాణం చాలా బాగా చూపించారు. అతని క్యారెక్టర్ డెవలప్మెంట్ సినిమాకు బలం. జాన్ పావెల్ అందించిన సంగీతం సినిమాకు మరింత శక్తినిచ్చింది. ముఖ్యంగా డ్రాగన్తో కలిసి హిక్కప్ ఎగరే సన్నివేశాలలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్గా నిలిచింది. చివరిగా చెప్పాలంటే, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అనేది కేవలం పిల్లల కోసమే కాదు, కుటుంబమంతా కలిసి చూడదగిన ఒక అద్భుతమైన సినిమా. దాని కథ, ఎమోషన్స్, గ్రాఫిక్స్ మరియు అద్భుతమైన సంగీతం కలగలిపి ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభవాన్ని అందిస్తాయి. 2025 లైవ్ యాక్షన్ వెర్షన్ కూడా ఒరిజినల్ కథకు చాలా వరకు న్యాయం చేసింది. ఈ సినిమా స్నేహం, ధైర్యం మరియు ఇతరులను అర్థం చేసుకోవడం వంటి విలువలను బోధిస్తుంది. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 4 రేటింగ్ ఇచ్చారు.